వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. భారీ ఎత్తున వరద నీరు గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా చేరిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఏదైతే వంశధార నదిపై ఉన్నటువంటి బ్యారేజ్, ఇక్కడికి భారీగా అటు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాలతో పాటు స్థానికంగా జిల్లాలో పడినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇప్పటి వరకు సుమారు 90,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నాగావళి వంశధారకు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో నిన్న ఒరిస్సాలో తీరం దాటిన తర్వాత ఎక్కువగా ఒరిస్సా ప్రాంతంలో వరదలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరదలు బీభత్సం అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున పైనుంచి వర్షపు నీరైతే గొట్టా బ్యారేజీ చేరుకుంటుంది. దీంతో గొట్టా బ్యారేజీకి వచ్చిన నీరును వచ్చినట్లుగానే అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమానంగానే పంపిస్తున్నారు. ప్రధాన రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, ఏదైతే పంట పొలాలకు వెళ్ళేటటువంటి కెనాల్ మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల వరకు వెళ్తుంది. ఈ 2 లక్షల ఎకరాల వరకు వెళ్ళేటటువంటి కెనాల్స్ అన్నింటినీ కూడా మూసివేశారు. ఎందుకంటే పంట ఇప్పటికే 2 రోజులు భారీగా వర్షపాతం నవ్వడంతో ఇప్పటికే గడ్డలంట కాలువలన్నింటినీ కూడా భారీగా వర్షపాతం నమోదైంది. వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున వరద నీరాటిలో చేరుకోవడం, దాంతోపాటు అనేక పంట పొలాలు కూడా మునిగిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వంశధార పరివాహక ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వంశధారకి ఆనుకుని ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా నీట ములిగాయి. పంట పొలాలతో పాటు వరితో పాటు అరటి వంటి పంటలు అయితే కొంత నష్టం కలిగించిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఏదైతే వంశధార నది ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి 10 మండలాల స్కూల్స్ అన్ని కూడా మూసివేశారు. అనేక గ్రామాల్లోకి వరద నీరు కూడా రావడంతో సహాయక చర్యలు అయితే ప్రారంభిస్తున్నారు అధికారులు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేకంగా మండలాలకి ప్రతి మండలాలకి కంట్రోల్ రూమ్తో పాటు గొట్టా బ్యారేజ్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వర్షం ఇంకా ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా క్యాచ్మెంట్ ఏరియా ఏఓబిలో వర్షాలు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో మరింత వరద నీరు పెరిగే అవకాశం ఉంది. రాత్రికి 1,00,000 క్యూసెక్లు దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా నదుల వద్దకు వెళ్ళొద్దన్నారు. ఇప్పటికే ఏదైతే ఇక్కడ నుంచి ఏఓబి నెక్స్ట్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నివాగం వంటి బ్రిడ్జిలు కూడా పూర్తిగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి బ్రిడ్జిలు కూడా మూతవేయడం జరిగింది. ఆ మొత్తం రాకపోకలన్నింటినీ కూడా స్తంభం చేశారు. మరోవైపు భారీ వర్షాలకు ఇటు మన్యం ప్రాంతంతో పాటు అటు పలాస ఏజెన్సీ ప్రాంతంలో కూడా తీవ్ర నష్టం కురిసింది. మన్యంలో ఒకరు చనిపోగా పలాస నియోజకవర్గం మందస మండలంలో అయితే 2 ఇల్లు కూలి అయితే మరణించారు. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా పాత ఇళ్లలో ఎవరో ఉండవద్దని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. మరికొద్ది గంటల పాటు ఏదైతే ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా ఈ 2 నదులు ఏవైతే నాగావళి వంశధార కానీ అటు ఇచ్చాపురం ఉన్నటువంటి ఏఓబిలో ఉన్నటువంటి మహేంద్ర తనియా వంటి నదులకు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో పాటు 10 శ్రీకాకుళం జిల్లా.